కళ్యాణ్, అది కార్తిక, ఒకప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నది కావేరిని. తన మనసులో నేను లేకపోయి ఉండొచ్చు, కానీ నా మనసులో ఇంకా తనే ఉంది. నేను ఈ లవ్ని యాక్సెప్ట్ చేయలేను. ఐఎమ్ సారీ. సారీ కళ్యాణ్, నా కళ్ళల్లోకి చూసి చెప్పమంటే నీ మీద ప్రేమ లేదని అబద్ధం చెప్పడానికి నా ప్రాణమే పోయింది. కానీ ఏం చేయను, నా సంతోషం కంటే నాకు మా అక్క జీవితమే ముఖ్యం. నీ గుండెల్లో నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కావేరి. నేను మనసులో లేనని ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేనిప్పుడు నీ మనసులో లేకపోయినా ఏం పర్లేదు కళ్యాణ్. ఎందుకంటే కావేరీ సైడ్ నుంచి అంతా క్లియర్ అయిపోయింది. తానే స్వయంగా నన్ను నీ చేతుల్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. ఇక మిగిలింది నీ మనసుని క్లియర్ చేయడమే. అది కూడా కావేరీ చూసుకుంటుందని నాకు గట్టి నమ్మకం. మనిద్దరం ఒక్కటవ్వడానికి ఇంకెంతో దూరం లేదు కళ్యాణ్. సంద్రమే నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేనే నీ దేహమే. ఈ ఇంట్లో బోనాల పండుగ జరగాలి. ధర్మతేజ గారికి గతం గుర్తుకు రావాలని అమ్మవారికి బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఈ ఆదివారం బోనాలు పండుగలో బోనమెత్తి ఆ దైవ కార్యాన్ని పూర్తి చేస్తాను. పాపం రాణమ్మ, నిజంగానే ధర్మతేజకి గతం గుర్తొచ్చిందనుకుని బోనమెత్తి మొక్కు తీర్చుకోవాలంటుంది. పొరపాటున వాడికి మతి రాలేదన్న నిజం తెలిస్తే అసలు ఈ రాణమ్మ ఏమైపోతుందో. ధర్మతేజాది మొత్తం యాక్టింగ్ అని రాణమ్మ కనిపెట్టలేకపోయింది. అంతే చాలు. ఏదో విధంగా ఈ బోనాలు పూర్తయితే చాలు. రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఆస్తినంతా నా పేరున ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ ఆ రాణమ్మనందరూ సాక్షాత్తు దైవాంశ సంభూతురాలని, ఆ అమ్మవారి స్వరూపమే అని నెత్తిన పెట్టుకుని చూస్తూ ఉంటారు. అలాంటిది అమ్మో, పొరపాటున ఈ బోనాల జాతరలో రాణమ్మ గనక బోనమెత్తి తన మొక్కు తీర్చుకుంటే, నిజంగానే ఆ అమ్మవారి అనుగ్రహంతో ధర్మతేజకి గతం మొత్తం తిరిగొచ్చేస్తే, అప్పుడు నా పరిస్థితి ఏంటి? వాడికి గతం గుర్తొచ్చేస్తే వాడు అడిగే మొదటి ప్రశ్న నువ్వు ఎవరు అని. అలా కానీ జరిగితే, అమ్మో, ఇన్ని రోజులుగా నేను కట్టిన ఈ అబద్ధాల సామ్రాజ్యం మొత్తం ఒక్క సెకండ్లో కూలిపోతుంది. నో 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 ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బోనాల పండగ జరగడానికి వీల్లేదు. అస్సలా రాణమ్మ బోనం ఎత్తనే కూడదు. డిసైడ్ అయిపోయాను. నేను డిసైడ్ అయిపోయాను. ఈ బోనం తను ఎత్తకూడదు, జరగకూడదు.
పంకజం, ఇంకెంతసేపు కాఫీ? వచ్చేస్తున్నాను అయ్యగారు, వచ్చేస్తున్నాను. మళ్ళీ ఆ రాణమ్మ ఊరికే ఉండకుండా మొక్కుబడి, బోనాలు, దైవకార్యమని ఏదేదో చేస్తుంది. అసలు గతమే గుర్తులేని ఆయనకి ఈ బోనాల డప్పుల సౌండ్కో, లేదంటే ఆ అమ్మవారి అనుగ్రహంతోనో, రాణమ్మ బోనం ఎత్తితేనో పొరపాటున వాడికి గతం గుర్తొచ్చిందంటే మన గతి అధోగతి. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? నువ్వేం చేస్తావంటే, ఇంట్లో పైన ఒక ఫిష్ ట్యాంక్ ఉంది. సరిగ్గా ఆ ఫిష్ ట్యాంక్ పడే దగ్గర ఆ మతిలేని వాణ్ణి నిలబెట్టి మాట్లాడుతా ఉంటాను. నువ్వు ఇంటి వెనక వైపు నుంచొచ్చి సీక్రెట్గా ఎవ్వరికీ కనిపించకుండా అలా పైకొచ్చి ఆ ఫిష్ ట్యాంక్ని వాడి మీదకి తోసేసి నువ్వు తిరిగి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. హ, ఆ తర్వాత డ్రామా అంతా నేను నడిపిస్తాగా. సరే మేడం. హ్మ్. అక్క, బోనాలకి నువ్వే డ్రెస్ వేసుకుంటున్నావు? నువ్వు? నేను మొన్న రానమ్మ లాస్ట్ టైం కొనిచ్చింది కదా, ఆ డ్రెస్సే వేసుకుంటున్నాను. నాకు కూడా ఒక డ్రెస్ కొనిచ్చింది, కానీ నేను మాత్రం ఆ డ్రెస్ వేసుకోను. సర్లే, నీ ఇష్టం. వదినా, నువ్వే డ్రెస్ వేసుకుంటున్నావు? నేనెక్కడ డ్రెస్ వేసుకుంటున్నాను? అంతా సారీనే కదా. అబ్బా, మొదలైంది ఇంకా. ఈ ఫెస్టివల్స్, ఫంక్షన్స్ రావడమే ఆలస్యం. మీ ఆడాళ్ల పంచాయతీ అస్సలు తట్టుకోలేం. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ కృష్ణ. ఇంకా రేపు రెడీ అయ్యేటప్పుడు ఎంత టైం తీసుకుంటారో ఏంటో. చెప్పింది గుర్తుంది కదా. ధర్మతేజకి ఫోన్ చెయ్యి. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నాన్నా, సిగ్నల్ ప్రాబ్లం ఏమో, అలా వెళ్ళి మాట్లాడండి. హలో హలో తేజ, ఎవరు ఫోను? అది తెలుసుకుందామనే ఫోన్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏమీ వినపడడం లేదు, ఎవరో చెప్పట్లేదు. హలో హలో, నేను ధర్మతేజన్ మాట్లాడుతున్నాను, మాట్లాడండి.
హలో హలో మాట్లాడండి. అరే ధర్మతేజ గారు! తేజ! తేజ! ధర్మతేజ గారు! ధర్మతేజ గారు! నానా డాడీ ధర్మతేజ గారు! నానా ఏం కాలేదు కదా? నాకేం కాలేదు. డాడీ డాడీ నానా డాడీ మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నాకేం కాలేదురా. ఏం కాలేదు. ఫిష్ ట్యాంక్ సరిగ్గానే కదా ఉంది, ఇలా ఎలా పడింది? ఫిష్ పాట్ పక్కన పడడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదే మీ మీద పడుంటే ఏమై ఉండేది? పైన ఎవరూ లేరు. స్ట్రాంగ్ గా లాక్ చేసి ఉంచిన ఫిష్ ట్యాంక్ ఎలా కింద పడింది? అమ్మా తేజ! తేజ! చూసావా, నేను అనుకుంటూనే ఉన్నాను, ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. అప్పటికి నా మనసు చెప్తూనే ఉంది. ఇన్నాళ్ళకి ఆయనకి గతం గుర్తొచ్చింది. ఇప్పటికిప్పుడు మొక్కులు బోనాలు అని ఏవేవో అంటుంది రాణమ్మ. ఛ! ఏదో జరగరాని అపచారమే జరిగేలా ఉంది. లేదంటే జరగబోతుందేమో. అమ్మో, అలా కాకపోతే పై నుంచి ఫిష్ ట్యాంకు కింద పడ్డవేంటి, అది నాన్నగారి మీద. ఇప్పుడు పొరపాటున ఆ ఫిష్ ట్యాంక్ నా తేజ తల మీద పడుంటే అమ్మో, ఆయన ప్రాణాలకి ప్రమాదం జరిగుండేది. అమ్మో, లేకపోతే తిరిగి ఆయన గతాన్ని మర్చిపోయేవాళ్ళు. తేజ, నాకెందుకో ఇదంతా అపశకునంలా అనిపిస్తుంది. ఆ అమ్మవారు కూడా మన మీదేదో ఆగ్రహంతో ఉన్నారు. ఏం చెప్తున్నావు చిత్ర? ఈ సంవత్సరం మన ఇంట్లో నాకెందుకో ఈ బోనాల పండుగ జరిపించడం మంచిది కాదు అనిపిస్తుంది. కావాలంటే వచ్చే సంవత్సరం బోనాల్ని బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. నీ ఇష్టం మమ్మీ. నువ్వు బోనాలు చేద్దామంటే చేద్దాం, లేదంటే వద్దు. నువ్వేమంటావు రాణమ్మా? ధర్మతేజ గారు, ఆ దైవ కార్యాలకి శకునాలు అపశకునాలంటూ ఏమీ ఉండవండి. శకునాలు అపశకునాలు రాహుకాలాలు యమగండాలు అంటూ పెట్టింది మనుషులే గాని దేవుళ్ళు కాదండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి.
మీకు గతం గుర్తుకొస్తే బోనం ఎత్తుకుంటానని ఆ అమ్మవారికి మొక్కుకున్నాను. వాస్తవానికి ఆ దైవ కార్యాన్ని పూర్తి చేసి మన మొక్కు తీర్చుకోకపోతే నిజానికి మన తప్పవుతుంది. నేనిప్పుడొచ్చింది కూడా బోనాలకి ఏమేం కావాలో చెప్పడానికి. హా, నీదేం పోయింది రాణమ్మా, నువ్వు ఎన్నైనా మాట్లాడతావు, ఎన్నైనా చెప్తావు. రేపొద్దున్న ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే మాకే కదా. ఇప్పుడంటే నేను తేజ పక్కనే ఉన్నాను కాబట్టి నా తేజాన్ని నేను ఎలాగో కాపాడుకున్నాను. కానీ ప్రతిసారి నేను తేజ పక్కనే ఉండాను కదా. జరగరాంది ఏదైనా జరిగితే నేనేమైపోవాలి, నా పిల్లలేమైపోవాలి? చూడు చిత్రావతి, మంచి మనుషులకి ఎప్పుడూ ఏ ప్రమాదమూ జరగదు. ఈ బోనాలు సవ్యంగా జరిపించే బాధ్యత నాది. ఈ బోనాలు చెయ్యకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆగాలి. నువ్వు చెప్పినట్టు ఇదంతా అపశకునమే అయితే ఆ ఫిష్ ట్యాంకు ధర్మతేజ్ గారి మీద పడి ఉండాలి కదా. ఆ ట్యాంకు ధర్మతేజ గారి తల మీద పడుండాలి, ఆయన తల పగిలుండాలి. అలా జరిగితే కదా మనం అపశకునం అనుకోవాలి. కానీ అలా జరగలేదు కదా. ధర్మతేజ గారికి ప్రమాదం ఏమీ జరగకుండా నువ్వే కాపాడావు కదా, మరి ఇదెలా అపశకునం అవుతుంది? ఏ ప్రమాదమూ జరగలేదంటే అమ్మవారి కటాక్షం, ఆ తల్లి దీవెనలు మనందరి మీద ఉన్నట్టే కదా లెక్క. సాక్షాత్తు ఆ అమ్మవారే ఈ బోనాలు జరిపించడానికి ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనల్ని కాపాడుతున్నారు ధర్మతేజ గారు. దయచేసి ఈ బోనాలు పండగ మొక్కుని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయకండి. అమ్మ చెప్పేది కరెక్టే కదా నాన్నా. రానమ్మ చెప్పేది సరైందే కదా చిత్రావతి. ఒకవేళ అది నా తల మీద పడుంటే నువ్వు అన్నట్టు అపశకునం అయి ఉండేది. కానీ నా తల మీద పడలేదు కదా. ఛా, ప్లాన్ అంతా చెడిపోయింది. ఇంత పెద్ద ప్రమాదం జరగకుండా ఆ అమ్మవారు నన్ను కాపాడినందుకైనా మన ఇంట్లో బోనాల పండగ జరిపించాలి. ఆ అమ్మవారికి బోనం సమర్పించాలి. సరిగ్గా చెప్పారయ్య గారు. మనకేదైనా ఆపద జరిగినప్పుడు ఈ అన్నీ ఆలోచించాలి తప్ప ఆపద తప్పిపోయినందుకైనా మనం అమ్మవారికి ఘనంగా బోనం తీయాలి. అవునమ్మా, ఈ బోనాలు జరిగితే మన కుటుంబానికి అంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. మా అత్తయ్య ఏది చెప్పినా ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. అత్తయ్య మాట నెరవేర్చి మొక్కు తీర్చుకుందాం. ఇక మనం మాట్లాడాల్సింది ఏం లేదు రాణమ్మ. నువ్వు చెప్పినట్టే ఆ బోనాలు ఘనంగా జరిపిద్దాం. ఆ ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే ధర్మతేజ్ గారు. నువ్వేమంటావు చిత్ర? అంటే మీరందరూ డిసైడ్ అయ్యారు కదా, ఇంకా నేననడానికి ఏముందిలే. మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అందరూ ఇలా రండి, బోనాలకి ఏమేం కావాలో చెప్తాను. రండి. ఛా, అమ్మా, కరెక్ట్గానే తోసేశాను కదా. నువ్వు కరెక్ట్గానే తోసేసావు, నేను కరెక్ట్గానే లాగాను. కానీ నా ప్లాన్ మాత్రం సక్సెస్ కాలేదు. అదేంటమ్మా, ఆ ధర్మతేజ తల మీద ట్యాంక్ పడలేదా? ఏయ్, ఆయన తల పగలేదా? రేయ్ మళ్ళీ నువ్వు ట్యాంక్ తోసేస్తే అదే టైంకి నేను ఆయన్ని కాపాడి అపశకునం అని చెప్పి ఈ బోనాలు జరగకుండా ఆపేద్దాం అనుకున్నాను.
అయ్యో మేడం, ఆ ఫిష్ ట్యాంక్ తోసేమని చెప్పడం వెనక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? నేను ఇంకా ఆయన తల పగలగొట్టానికో లేదంటే ఆయన చంపేయడానికో అనుకున్నాను మేడం. రేయ్, నీ మైండ్ అంతవరకే కదా పనిచేస్తుంది. అంతా నా కర్మ కర్మ. నువ్వు వెళ్ళు, తర్వాత ఫోన్ చేస్తాను. వెళ్ళు. తండ్రి వినాయక, నేను ప్రతిరోజు వచ్చి నిన్ను కోరుకునేది ఒక్కటేనయ్యా. నీ కన్న బిడ్డల గురించే కదా రాణమ్మ. స్వామి, నీ బిడ్డలు నీకు దొరుకుతారు. ఆ బగబగమండే మంటల్లో నుంచి వస్తూ ఒక్కడు కనిపిస్తాడు. నీ పిల్లలు నిన్ను చేరుకునే సమయం చాలా దగ్గర పడింది.